ఏలేశ్వరం లింగపర్తి రోడ్డు భారత్ గ్యాస్ ఎదురుగా డాక్టర్ బిఏ సురేష్ బాబు ఎంబీబీఎస్ ఎండీ జనరల్ చే సూర్య హాస్పిటల్ ను ఆదివారం ప్రముఖ వ్యాపారవేత్త ఊరకృష్ణ ప్రారంభించారు. సందర్భంగా డాక్టర్ సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ భారత్ గ్యాస్ ఎదురుగా నూతనంగా సూర్య హాస్పిటల్ ను ప్రారంభించడం జరిగిందని, మా హాస్పిటల్లో షుగర్, థైరాయిడ్, గుండె జబ్బులు, ఊపిరితిత్తులు, పక్షవాతం, కీలవాతం, విష జ్వరాలు, జనరల్ కేసులన్నీ ప్రతిరోజు చూడటం జరుగుతుందని, అంతేకాకుండా హాస్పిటల్లో వార్డులు, ల్యాబ్ సౌకర్యం, మెడికల్ షాప్ సదుపాయం హాస్పిటల్లోనే ఉన్నాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఏలేశ్వరం అమ్మ ఆసుపత్రి వైద్యులు సత్యనారాయణ, దొర, ఫిజియోథెరపీ వైద్యులు నాయుడు, శ్రీకృష్ణ హాస్పిటల్ ఎముకల వైద్యులు ఉమామహేష్, డాక్టర్లు గోపి శ్రీనివాస్, సజ్జీ, సునీల్, శ్రీకాంత్ రెడ్డి, ఉదయకాంత్, ల్యాబ్ టెక్నీషియన్ మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ షాప్ తీసుకోవాలి. తీసుకుంటాను. వచ్చారు, ముగ్గురు వచ్చారు. నమస్కారం, నా పేరు డాక్టర్ పిడిఎంఎల్ నాయుడు, ఫిజియోథెరపిస్ట్ అండి. ఈరోజు మన ఏలేశ్వరంలో సూర్య హాస్పిటల్ ప్రారంభించిన డాక్టర్ సురేష్ బాబు గారికి నా ధన్యవాదములు. ఈరోజు ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం గల కారణం, ఏలేశ్వరం పరిసర ప్రాంత ప్రజలు చాలా మంది థైరాయిడ్, షుగర్, బీపీ, కీలవాతం, పక్షవాతంతో చాలా మంది బాధపడుతున్నారండి. సో దీనివల్ల ప్రజలు ఈ వైద్య సేవలు వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు ఏలేశ్వర గ్రామ ప్రజలందరికీ శుభవార్త అండి. ఇప్పుడు మన ఏలేశ్వర పట్టణంలో లింగంపర్తి రోడ్లో భారత్ గ్యాస్ ఎదురుగా సూర్య హాస్పిటల్ అని ప్రారంభించబడింది. నా పేరు డాక్టర్ బి సురేష్ బాబు, ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ అండి. ముఖ్యంగా మనం షుగర్, బీపీ, థైరాయిడ్ వాటికి ముఖ్యంగా చూస్తానండి. ఇప్పుడు ఈ రోజు నుంచే ప్రారంభించడం జరిగింది. కావున నేను ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఓపీ చూస్తామండి. ఓపీతో పాటు పేషెంట్ ని ఇక్కడ వార్డు సదుపాయం కలదు, అలాగే మెడికల్ షాప్ కలదు, ల్యాబ్ సౌకర్యం కూడా కలదండి. మనం అన్ని రకాల విష జ్వరాలకి, కీళ్లవాతాలు, గుండె జబ్బులు, కామెర్లు, పక్షవాతం, ఫిట్స్ మరియు ఫిజియోథెరపీ సేవలన్నీ మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి. కావున మన యొక్క సేవల్ని మన పట్టణ వాసులందరూ ఉపయోగించుకుంటారని మనసారా కోరుకుంటున్నాను. అదే విధంగా ఓపెనింగ్ సందర్భంగా రేపు, ఎల్లుండు, ఆ తర్వాత రోజు అనగా 6, 7, 8 తారీఖుల్లో ఓపీ అనేది ఉచితంగా చూడబడును. ఈ యొక్క అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు.